హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే శీతాకాలంలో మనం టెర్రస్ గార్డెన్ని ఒక ప్రక్షాళన చేసుకోవాలండి. ఎందుకంటే శీతాకాలంలో కొన్ని మొక్కలు వేసుకోవాలి. అలాగే మనకి ఏవైతే ఈ పాత మొక్కలు మనం పెంచుకున్నామో ఆ మొక్కని మనం రీపాట్ చేసుకోవాలి. ఆ మట్టిని మళ్ళీ మార్చుకుంటూ ఆ మట్టిని మళ్ళీ మనం కోకోపిట్, బోన్ మీల్, తర్వాత వెర్మి కంపోస్ట్ ఇటువంటివన్నీ కలుపుకుంటూ దాన్ని మళ్ళీ స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. అలా స్ట్రెంగ్థన్ చేసిన ఆ మట్టిని మళ్ళీ మనం వేసుకొని మొక్కలు వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం వేసేది చిన్న చిన్న పాట్స్లో, చిన్న చిన్న టబ్స్లో. ఆ టబ్స్లో ఉండే మట్టి తక్కువ, ఆ మట్టిలో ఉండే సారం కూడా తక్కువ. కాబట్టి మనం దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటూ కొత్త విత్తనాలు వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ వీడియో దానికోసం స్పెషల్గా చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. మీ కామెంట్స్ తెలియజేయండి. ఓకే, వీడియోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మట్టి ఒక 2-3 కుండీల్లోంచి పెద్ద టబ్లోంచి కూడా మనం తీసుకున్నాం. ఆ మట్టిలో మనం ఇదిగో చూశారు కదా, ఇది కోకోపిట్ అండి. ఇది మనం 30, మీకు చెప్పాను కదా, 30-30-30 రేషియోలో మనం కలుపుకుంటున్నాం. మీకు ఆ విషయం కూడా తెలుసు. కోకోపిట్ అదే విధంగా వేసుకున్నామండి. మీరు చూస్తున్నట్లు మనం వేస్తున్నాను నేను. ఇది ఘనజీవామృతం అండి. ఇది కూడా వేసుకున్నామండి. అంటే మీకు చూపించడానికి నేను చేస్తున్నాను. ఇది ఘనజీవామృతం. ఇది వేపాకు పొడి. ఇది మనకి ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. మట్టిలో ఏదైనా దోషం ఉన్నా అది పోతుంది, కట్ చేస్తుంది. ఇది మనం ఎప్పుడు కూడా ఉంచుకుంటాం, మీకు చెప్పాను కదా. ఇదండి. దాని తర్వాత ఇది బోన్ మీల్ అండి. ఇది కూడా కొద్దిగా వేసుకుంటే దీనిలో మిగతా అన్నీ ఉంటాయండి. ఇది కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది, బోన్ మీల్. అలాగే చూసారు కదా, బూడిదండి. ఇది బోన్ మీల్ వేసుకున్నామండి. ఇది ఎందుకు వేసుకోవాలంటే మనకి బాగా స్ట్రెంగ్థన్ అవ్వడానికి. నెక్స్ట్ దీనిలో బోన్ మీల్ మనం ఆన్లైన్లో తెప్పించుకున్నామండి. ఈ బోన్ మీల్ వాడడం వల్ల మనకేంటంటే మనకి సాయిల్ చాలా స్ట్రెంగ్థన్ అవుతుంది, మంచి ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. తర్వాత దీనిలో ఫాస్ఫరస్, కాల్షియము, నైట్రోజన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవి మొక్కలకి మనకి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అందుకు ఇది కూడా మనం తెప్పించుకుంటుంటాం ఆన్లైన్లో. ఆర్గానిక్ అండి ఇది. ఈ విధంగా మొత్తం అన్నీ వేసి మట్టిని మనం రెడీ చేసుకుంటామండి. అది తర్వాత ఇది 100% ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. చూసారా ఎలా ఉందో. ఇది మనం తెప్పించుకున్నామండి. దీన్ని కూడా వేసుకుంటామండి. అంటే మనకి ఇవన్నీ వెయ్యాలా సార్ అనుకోవచ్చు, కానీ మనం టెర్రస్ గార్డెన్ కాబట్టి కొద్దిగా ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి మట్టి సారవంతం అవుతుంది. ఆ మట్టి అనేది ఒక 6 months వరకు కూడా ఇవన్నీ కూడా పనిచేస్తాయండి. అందుకు మనం ఇవన్నీ కూడా ముఖ్యంగా శీతాకాలంలో ఏంటంటే మనకి ఈ టమాటాలో తర్వాత కొన్ని మొక్కల్లో ఎండుటాకులు ఉంటాయండి, ఎండు కొమ్మలు ఉంటాయి. అవన్నీ కూడా మనం కట్ చేసుకుంటూ ఉండాలి. అలా కట్ చేసుకొని మళ్ళీ ఈ కలుపుకున్న మట్టిని మనం దానిలో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి, కొత్త రెమ్మలు వస్తాయి, కొత్త ఆకులు వస్తాయి, చిగుళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఆ విధంగా సిద్ధం చేసుకుంటే ఈ శీతాకాలంలో మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా చూడండి, ఈ మాడిపోయిన ఆకులు చాలా మొక్కలు ఇలా ఎండిపోతుంటాయండి. అలా ఎండిపోయి పాడైపోయిన మొక్కల్ని మనం రిమూవ్ చేయాలండి ఖచ్చితంగా. ఈ విధంగా మనం ఇక్కడ చూసారా, ఈ మొక్కల్ని మనం ఆ విధంగా రిమూవ్ చేసుకోవాలి, తీసేయాలి అట్లా కంప్లీట్గా. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా మాడిపోయిన మొక్కలన్నింటినీ కూడా మనం తొలగించేస్తాం. ఈ విధంగా ఇలా తొలగించి మళ్ళీ మట్టిని మనం మళ్ళీ మార్చుకొని ఆ విధంగా మళ్ళీ స్ట్రెంగ్థన్ చేసుకుంటాం. మన మట్టిని చేసుకున్న తర్వాతనే మనం ఈ శీతాకాలంలో వేసే మొక్కలు వేసుకోవాలి. ఇది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. అలా చేస్తుంటేనే మనకి సాయిల్ అనేది బాగుంటుంది.
ఆ సాయిల్లో వేసే మొక్క కూడా బాగుంటుంది. అది మనం గమనించాలి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈ వాడిపోయిన మొక్కలతో పాటు ఇలా మాడిపోయిన ఆకుల్ని కూడా, ఇదిగోండి ఎండిపోయిన ఆకుల్ని కూడా మనం ఈ విధంగా తీసేస్తూ ఉండాలి. చూసారా, ఈ ఎండిపోయిన ఆకుకి పురుగు చూడండి ఎలా ఉందో. దీనికి మనం స్ప్రే చేస్తుండాలి. మీకు ద్రావణం ఒకటి చెప్పాను కదా, ద్రావణం స్ప్రే చేయాలి. ఇలా ఆకులన్నింటినీ కూడా మనం తీసేయాలండి. ఇలా తీస్తేనే మనకి చిగురు వస్తుంది, కొత్త ఆకు వస్తుంది. మళ్ళీ పువ్వు చూసారా, అలా పువ్వు వస్తుంది. అది మనం రెగ్యులర్గా చేస్తుండాలి. ఆ పైన కూడా ఉన్నాయి మనకి, అవి కూడా తీయాలి. మనం మీకు చూపించడానికి తీస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎండు మొక్కలు, ఎండుటాకులు, మాడిపోయిన ఆకులు అన్నీ కూడా మనం గార్డెన్లో పీకిసుకున్నాం. ఆకులు పారేయకుండా కంపోస్ట్ చేసుకోవాలండి. అంటే శీతాకాలంలో మనం ఏ విధంగా మొక్కల్ని నీట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం మట్టిని మనం రెడీ చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే మొక్కలు కూడా కొన్ని వేసుకోవాలి, విత్తనాలు కూడా కొన్ని వేసుకోవాలండి. విత్తనాల గురించి తర్వాత మాట్లాడదాం. ఇదిగోండి దొండపాదు కూడా తీసేసామండి, ఎందుకంటే 3 years అబవ్ అయిందండి. 3 years అబవ్ అయిన దొండపాదు మనకి కాపు అంతగా మరి రాదు అనమాట. కాబట్టి ఈ దుంపలన్నీ కూడా మనం పీకేసి ఈ దుంపలు మనం ఇవ్వడానికి రెడీ చేస్తున్నామండి. అది అలాగే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇది మీరు చూసారు కదా, టమాటా నారండి. ఇది ఎందుకంటే విడదీసి మనం వేసుకోవాలండి. ఈ విధంగా మొక్క వేసుకోవాలి. ఈ మంచులో టమాటా చక్కగా లేస్తుందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు, మంచులో చాలా బాగా లేస్తుంది టమాటా. వంగ కూడా మనకి ఈ చలికాలంలో మనం వేసుకోవచ్చు. ఇది కూడా వంగ కూడా రెడీ చేసామండి. కాలీఫ్లవర్ కూడా మనం సిద్ధం చేసుకున్నాం, ఇవి కూడా వేసుకుంటామండి. ఇవన్నీ ఈ శీతాకాలంలో వేసుకోవటం వల్ల మనకి నిరంతరం, అంటే మేము పాత వాటితో పాటు కొత్తవి ఇవి మనకు అలా కొనసాగుతాయి అన్నమాట. అలా మట్టి కూడా మనం ప్రక్షాళనలా చేసుకుంటాం, మొత్తం మట్టిని సారవంతమైన మట్టిగా చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మాత్రం మనం కొద్దిగా ఓపిక ఉండాలండి. ఓపిక ఉండి మనం ఇవి చేసుకుంటే మనకి చక్కగా టెర్రస్ గార్డెన్లో, అంటే వారం అంతా అయిపోతాయంటే నేను చెప్పలేను, వారం అంతా కాకపోవచ్చు, కానీ ఆకుకూరలు, అలాగే కూరగాయలు, ఒకవైపు ఆయుర్వేద మొక్కలు, పండ్లు, ఇవన్నీ కూడా మనం మిద్దె తోటలో ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. ఇవి ఆహారంగా మనకు పనికొస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం అండి. ఈ ఆరోగ్యం కోసమే మనం కష్టపడాలి, ఆరోగ్యం కోసమే మనం శ్రమ పడాలి. ఎందుకంటే వెంట వచ్చేవి అంటారు కదా, వెంట వచ్చేది మనమే, మన శరీరమే. కాబట్టి ఆ శరీర ఆరోగ్యం కోసం మనం ఈ మాత్రం కష్టపడి తప్పే ఉందండి. చూశారు కదా ఫ్రెండ్స్, 9x9 గ్రో బ్యాగ్స్లో వీటిని వేసుకున్నాం. అంటే ఎందుకు గ్రో బ్యాగ్లు వేసుకున్నాం అంటే మనకి టెర్రస్ గార్డెన్ కాబట్టి కొద్ది లైట్ వెయిట్ మనం వేసుకుంటే మనకి బాగుంటుంది. అన్నీ కూడా నాటుకోవడం జరిగింది, మీరు చూడండి. కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఇటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో పై మీ తాలూకు అభిప్రాయాలని కామెంట్స్ కారణంలో తెలియజేస్తే మరింత మందికి మనం ఇంకా చక్కగా మనం వీడియోస్ చేయడానికి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.